గత వీడియోలో జీర్ణక్రియ ప్రక్రియ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆకలి వేయడము, రుచికి వాసనకి గల సంబంధము, రుచిని మరియు వాసనని తెలుసుకోవటంలో నాలుక, ముక్కు ఏ విధంగా పనిచేస్తాయి, అదేవిధంగా నోటిలో దంతాల సహాయంతో ఆహారం ఏ విధంగా నమలబడుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాము. ఇప్పుడు జీర్ణక్రియ జరిగేటప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే పిండి పదార్థంపై లాలాజలము ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయం తెలుసుకుందాం. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలము మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థంపై పనిచేస్తుంది. ఈ లాలాజల గ్రంథులు పిండి పదార్థంపై ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఒక చిన్న కృత్యం చేద్దాం. మనము ఒక పరీక్షణాలలోనికి కొంత నీటిని తీసుకొని దీనిలో ఒక చిటికెడు పిండి పదార్థాన్ని కలుపుతాం. కలిపి పరీక్షణాలికని బాగా చిలకరించినట్లయితే అందులో పిండి పదార్థము కరిగిపోతుంది. తర్వాత ఈ ద్రావణాన్ని ఒక వాచ్ గ్లాసులో తీసుకొని దీనికి టించర్ అయోడిన్ కలపాలి. టించర్ అయోడిన్ కలిపినప్పుడు ఈ పిండి ద్రావణము నీలి నలుపు రంగులోకి మారుతుంది. తర్వాత ఈ పిండి ద్రావణాన్ని రెండు పరీక్షణాలికలలోనికి సగం సగం తీసుకుందాము. మొదటి పరీక్షణాలికలోని పిండి ద్రావణానికి నోటిలో నుంచి సేకరించిన లాలాజలాన్ని ఒక టీ స్పూను కలపాలి. రెండవ పరీక్షణాలికలోని పిండి ద్రావణానికి ఎటువంటి ద్రావణము కలపకూడదు. మొదటి పరీక్షణాలికలో పిండి ద్రావణానికి లాలాజలాన్ని కలపటం వల్ల ఆ లాలాజలంలో అమైలేజ్ అనే ఎంజైము ఈ పిండి పదార్థపు అణువులను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. తర్వాత పిండి పదార్థాన్ని సాధారణ చక్కెరలుగా మారుస్తుంది. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవింపజేయటం అనేది ఒక అనియంత్రిత చర్య. నోటిలో pH ఏ విధంగా మారుతుంది అనేది ఒక చిన్న ప్రయోగం ద్వారా మనము తెలుసుకుందాము. pH అంటే నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ అయాన్ కాన్సంట్రేషన్, అంటే హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానము. నోటిలో pH ఏ విధంగా మారుతుందో తెలుసుకోవటం కోసము మనం ఫిజిక్స్ ల్యాబ్లో అందుబాటులో ఉన్న pH పట్టీలను తీసుకున్నట్లయితే ఆ pH పట్టీలను నోటిలో వివిధ సమయాల్లో ఉంచి ఆ pH పట్టి యొక్క రంగు ఏ విధంగా మారుతుంది మనము గమనించాలి. అన్నం తినకముందు, అన్నం తిన్న తర్వాత వేరు వేరు సమయాలలో వేరు వేరు పదార్థాలు తిన్నప్పుడు నోటి లోపల pH పట్టీని ఉంచి ఆ pH పట్టీలో కలిగే రంగు మార్పులను pH సూచికతోటి సరిపోల్చాలి. ఈ pH విలువలు ఏ విధంగా ఉంటాయి అని అంటే 0 నుండి 7 ద్వారా 14 వరకు ఈ pH విలువలు ఉంటాయి. దీనిని pH అవధి అని అంటారు. 0 నుండి 7 వరకు అంటే 0 నుండి 6.9 వరకు ఉన్న pH అవధిని ఆమ్ల అవధి అంటారు. 7 pH ఉన్నట్లయితే ఆ pH ని తటస్థ pH అని అంటారు. 7
7.1 నుంచి 14 వరకు ఉన్న pH అవధిని క్షార pH అని అంటారు. లాలాజలంలో ఉన్న ఎమైలైజ్ ఎంజైము పనిచేయటానికి క్షారయుత మాధ్యమము అవసరం అవుతుంది. ఆహార పదార్థము లాలాజలంతో కలవటం వల్ల దాని యొక్క pH క్షారయుత మాధ్యమంగా మార్పు చెందుతుంది. నోటి తర్వాత ఆహారము ఆహార వాహిక లోపలికి ప్రయాణము చేస్తుంది. నోటిలో నమలబడిన ఆహారము లాలాజలంతో కలిసి ఒక ముద్దలాగా తయారవుతుంది. దీనినే బోలస్ అని అంటారు. ఈ బోలస్ నాలుక సహాయంతో నోటి నుండి ఆహార వాహిక లోపలికి నెట్టబడుతుంది. ఆహార వాహికలో ఎటువంటి మార్పులకు లోనవుతుందో చూద్దాము. ఆహార వాహిక అనేది ఒక పొడవైన గొట్టం వంటి నిర్మాణము. దీని గోడలు శ్లేష్మాన్ని అంటే జిగట పదార్థాన్ని స్రవిస్తాయి. తర్వాత ఆహార వాహిక కింది భాగము జీర్ణాశయాన్ని కలుపుతుంది. ఈ ఆహార వాహికలో ఆహారము పెరిస్టాల్టిక్ చలనం ద్వారా జీర్ణాశయం లోపలికి చేరుతుంది. ఆహార వాహిక గోడలలోని కండరాలు స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. స్థితిస్థాపకత అంటే అవి పొడవుగా అవటము, మళ్ళా తర్వాత సంకోచం చెందటము అనే లక్షణాన్ని దాని స్థితిస్థాపకత అని అంటారు. ఈ స్థితిస్థాపక లక్షణం వల్ల ఆహార వాహికలో సంకోచ సరళికలు కలగటం వల్ల కండరాలు ఒక తరంగం లాగా కదులుతాయి. ఆహార వాహికలో ఆహార పదార్థము ఏ విధంగా కదులుతుందో ఒక చిన్న కృత్యం ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసము ఒక సైకిల్ యొక్క రబ్బర్ ట్యూబ్ని మనం తీసుకుందాము. ఆ రబ్బర్ ట్యూబ్ లోపలి భాగంలో నూనె పదార్థాన్ని పూద్దాము. తర్వాత ఆలుగడ్డలను తీసుకుని 2 ఆలుగడ్డలను తీసుకుని ఆ 2 ఆలుగడ్డలని బాగా కడిగి దాన్ని పొడిగా రుద్ది ఆ తర్వాత ఆలుగడ్డలకు నూనె పదార్థాన్ని పోయాలి. నూనె పోసిన ఆలుగడ్డలు రబ్బర్ ట్యూబ్లో ఉంచినప్పుడు దాన్ని మనం కొంత రబ్బర్ ట్యూబ్లో ఆలుగడ్డ మీద కొంత ఒత్తిడిని కలుగజేసినట్లయితే ఆలుగడ్డ ముందుకి కదులుతుంది. ఇక్కడ మొదటి చిత్రానికి తర్వాత రెండవ చిత్రానికి భేదం ఏంటంటే ఈ ఆలుగడ్డ అనేది రబ్బర్ ట్యూబ్లో ఏ విధంగా కదులుతుందో మనకి తెలుస్తుంది. ఆహార వాహికలో ఆహారపు ముద్ద అంటే బోలస్ ఏ విధంగా చలిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ బోలస్ ఆహార వాహిక లోపల పెరిస్టాల్టిక్ చలనం రూపంలో అంటే తరంగ రూపంలో పైనుంచి కిందికి చలిస్తుంది. ఆహార వాహిక గోడల లోపల శ్లేష్మము అనే జిగట పదార్థము స్రవించబడుతుంది. దీనివల్ల బోలస్ ఆహార వాహికలో సులువుగా ముందుకు ప్రయాణం చేస్తుంది. అంతేకాకుండా ఆహార వాహిక గోడలు ఎటువంటి హాని కలగకుండా రక్షించబడతాయి. ఆహార వాహిక గోడల లోపల 2 రకాల కండరాలు ఉంటాయి. లోపలి పొర లోపల వలయ కండరాలు, వెలుపలి పొర లోపల స్తంభాకార కండరాలు. లోపలి పొర లోపల వలయ కండరాలు, వెలుపలి పొర లోపల స్తంభాకార కండరాలు ఉంటాయి. ఈ 2 రకాల కండరాల యొక్క సంకోచ వ్యాకోచం వల్ల బోలస్ ఆహార వాహిక లోపలికి పైభాగం నుంచి కింది భాగం వరకు తరంగ రూపంలో చలిస్తుంది. అది ఏ విధంగా అంటే లోపలి పొర లోపల ఉన్న వలయ కండరాలు సంకోచం చెందినప్పుడు బోలస్ వెనుక ఉన్న భాగము సంకోచింపబడుతుంది. తర్వాత వెలుపలి పొర లోపల ఉన్న స్తంభాకార కండరాలు
సంకోచం చెందటం వల్ల ఈ ఆహార వాహిక యొక్క పొడవు పెరిగి ఆహార వాహిక ముందు భాగం లోపలికి బోలస్ ముద్ద చలిస్తుంది. ఈ చలనం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక నీటి కొలల లోపల నీరు ఏ విధంగా అలల రూపంలో ప్రయాణం చేస్తుందో అదే విధంగా ఆహార వాహికలో కూడా బోలస్ అనేది ఈ గొట్టం ద్వారా అలల రూపంలో చలిస్తుంది. కాబట్టి ఈ ఆహారపు ముద్ద చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనము అని అంటారు. ఈ పెరిస్టాల్టిక్ చలనం కూడా అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో జరుగుతుంది. జీర్ణ ప్రక్రియలో ఆహారము ఆహార వాహిక తర్వాత జీర్ణాశయం లోపలికి చలిస్తుంది. నోటి లోపల ఆహారం ఉండగానే నోటి లోపల ఉన్న జ్ఞానకణాలు మెదడుకి సంకేతాలను పంపిస్తాయి. అప్పుడు మెదడు చాలక నాడుల ద్వారా జీర్ణాశయానికి సంకేతాలను పంపించి జీర్ణాశయంలో జీర్ణరసాలను స్రవింపబడేటట్లుగా చేస్తుంది. జీర్ణాశయం గోడలలో ఉండే కొన్ని ప్రత్యేకమైన కణాలు ఏంటంటే అవి ఆక్సంటిక్ కణాలు ఉంటాయి. ఈ ఆక్సంటిక్ కణాలు బలమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. అదేవిధంగా జీర్ణాశయంలో ఉన్న జఠర గ్రంథులు కూడా కొన్ని జీర్ణ రసాలను స్రవింపజేస్తాయి. ఒక్కోసారి ఆహారం తీసుకున్న తర్వాత వాంతి కలిగినట్టుగా అనిపిస్తుంది. అట్లా వాంతి కలిగినప్పుడు మన గొంతు లోపల మంటగా ఉంటుంది. ఆ మంట కలగటానికి కారణం ఏంటయ్యా అంటే జీర్ణాశయంలో స్రవించబడిన హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఒక్కోసారి వెనక్కి వచ్చి నోటి లోపలికి చేరటం వల్ల మనకి గొంతు లోపల మంటగా అనిపిస్తుంది. జీర్ణాశయంలోకి ఆహారం చేరిన తర్వాత అది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతోనూ తర్వాత జఠర గ్రంథులు స్రవించబడిన ఇతర జీర్ణరసాలతోటి కలిసి అది మెత్తటి జావా వంటి ద్రవంగా మార్పు చెందుతుంది. ఆ ద్రవాన్నే ఏమంటారంటే కైమ్ అని అంటారు. ఈ కైమ్ జీర్ణాశయంలో కొంత భాగము జీర్ణం అయినాక అది ఆంత్రమూలం లోపలికి చేరుతుంది. జీర్ణాశయంలో కైమ్ లోపల ఉన్న ప్రోటీన్ పదార్థాలు ఈ జీర్ణరసాల ప్రభావం వల్ల సరళమైన పదార్థాలుగా మార్పు చెందుతాయి. జీర్ణాశయము దాని తర్వాత ఆంత్రమూలం లోపలికి తెచ్చుకుంటుంది. జీర్ణాశయానికి ఆంత్రమూలానికి మధ్య పైలోరిక్ లేదా సమరణి కండరము ఉంటుంది. ఈ పైలోరిక్ లేదా సమరణి కండరం యొక్క సంకోచ వ్యాకోచాల వలన ఆహారము జీర్ణాశయం నుంచి ఆంత్రమూలం లోపలికి చేరుతుంది. ఆహార వాహిక నుంచి ఆహారము జీర్ణాశయం లోపలికి పెరిస్టాల్టిక్ చలన రూపంలో చలిస్తుందని చెప్పుకున్నాము. ఒక్కొక్కసారి పెరిస్టాల్టిక్ చలనం అనేది వ్యతిరేక దిశలో కూడా జరిగే అవకాశం ఉన్నది. ఈ వ్యతిరేక పెరిస్టాల్టిక్ చలనాన్ని మనం ఒక చిన్న ఉదాహరణతోటి తెలుసుకోవచ్చు. మీరు అప్పుడప్పుడు చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్న ఆవులు గేదెలు నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా నవ్వులేటప్పుడు దాని గొంతులో కొన్ని కదలికలు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా జరిగేటప్పుడు ఆహారము గేదెలలో అవి తీసుకున్న ఆహారము అది జీర్ణాశయం నుంచి నోటి లోపలికి వెనక్కి తెచ్చుకుంటుంది అన్నమాట. గేదెలు ఆహారాన్ని జీర్ణాశయం నుంచి నోటి లోపలికి తెచ్చుకొని నమలే ప్రక్రియని ఏమంటారు అంటే నెమర వేయటం అని అంటారు. ఎందుకంటే గేదెలు వాటికి ఆహారాన్ని తినేటప్పుడు అవి త్వరగా తింటాయి. తర్వాత ఆ తిన్న ఆహారాన్ని జీర్ణాశయంలో ఉండే ఒక అదనపు తిత్తి లోపల నిల్వ చేసుకుంటాయి. తర్వాత అవి విశ్రాంతిగా చెట్టు కింద కూర్చున్నప్పుడు
ఆ జీర్ణాశయంలోని అదనపు తిత్తుని నుండి ఆహారాన్ని నోటి లోపలికి తెచ్చుకుని తీరికగా నములుతూ ఉంటాయి. దాన్నే నెమరవేయటం అని అంటారు. ఆహార నాళంలో ఆహారం ప్రయాణం చేసేటప్పుడు జీర్ణక్రియ ప్రతి దశలో కూడా కొంత సమయము తీసుకుంటుంది. అన్ని ప్రక్రియలకు ఒకే రకమైన కాలం అనేది కాల వ్యవధిలో జరగకుండా వేరు కాల వ్యవధులలో జరుగుతూ ఉంటుంది. తీసుకున్న ఆహారంలో 50% ఆహారము జీర్ణాశయం నుండి ఖాళీ అవ్వటానికి 2.5 గంటల నుండి 3 గంటలు సమయం పడుతుంది. అదేవిధంగా 50% ఆహారము చిన్న పేగుల నుంచి ఖాళీ అవ్వటానికి 2.5 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా తీసుకున్న ఆహారం మొత్తం అంటే 100% ఆహారము జీర్ణాశయం నుండి ఖాళీ అవ్వటానికి 4 నుంచి 5 గంటల సమయము, చిన్న పేగు నుంచి ఖాళీ అవటానికి అంటే చిన్న పేగు తర్వాత పెద్ద పేగు లోపలికి చేరటానికి సుమారు 30 నుంచి 40 గంటలు పడుతుంది. జీర్ణాశయము నిర్దిష్ట పరిమాణంలో ఉండే సంచి కాకుండా దాని పరిమాణము మారుతూ ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహార పరిమాణం బట్టి జీర్ణాశయం యొక్క సంచి నిర్మాణము సాగుతూ సంకోచిస్తూ ఉంటుంది. దాని యొక్క పరిమాణం కూడా మారుతూ ఉంటుంది. జీర్ణాశయంలో ఉన్న ఆహార పరిమాణం బట్టి జీర్ణాశయంలో జఠరగ్రంథులు స్రవించే స్రావాలు కూడా విడుదలవుతూ ఉంటాయి. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువ జీర్ణ రసాలు విడుదల అవ్వాల్సిన అవసరం ఉంటుంది. తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు తక్కువ మొత్తంలో జఠర రసాలు విడుదలవుతాయి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో జఠర రసాలు విడుదలయ్యి మనం తీసుకున్న ఆహారం తక్కువ మొత్తంలో ఉన్నట్లయితే జఠర రసాల యొక్క ప్రభావం వల్ల జీర్ణాశయ గోడలు దెబ్బతినే అవకాశము ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి పరని పదార్థాలు తిన్నప్పుడు జీర్ణాశయము ఆ పరని పదార్థాలను గుర్తించి జీర్ణం కాని పదార్థాలతో పాటు కైమిని కూడా వెనుకకు అంటే నోటి లోపలికి నెట్టివేస్తుంది. దానివల్ల మనకి వాంతులు కలగటం అనేది జరుగుతుంది. ఈ వాంతులు కలిగినప్పుడు గొంతు భాగంలో మనకి మంట కలుగుతుంది. ఈ మంట కలగటానికి కారణము జీర్ణాశయంలో విడుదలైన హైడ్రోక్లోరిక్ ఆమ్లము గొంతు ద్వారా నోటి లోపలికి చేరటం జరుగుతుంది. అందువల్ల గొంతులో మంట కలుగుతుంది. ఒక్కొక్కసారి ఆహారం తినేటప్పుడు లేదా జీర్ణము జరిగేటప్పుడు మనకి తేన్పులు కూడా వస్తూ ఉంటాయి. ఈ తేన్పులు రావడానికి కారణం ఏంటంటే మనకి పనిరాని పదార్థాలు జీర్ణాశయంలో చేరటము. ఇట్లాంటి తేన్పులు వచ్చినప్పుడు మనకి గొంతు లోపల మంట కలుగుతుంది. ఈ తేన్పులు రావటము లేదా వాంతులు కలగటాన్ని ఏమంటారంటే జీర్ణాశయం యొక్క ప్రతిక్రియలుగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ వంటి బలమైన ఆమ్లాలు స్రవించబడతాయని అనుకున్నాము. ఈ బలమైన ఆమ్లాలు అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఎముకల వంటి గట్టి పదార్థాలను కూడా కరిగింపచేస్తాయి. మరి అటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లము స్రవించబడినప్పుడు జీర్ణాశయం గోడలు ఏ విధంగా రక్షించబడతాయి అనే విషయాన్ని మనం చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. దీని కొరకు 2 ఆకులను తీసుకోవాలి. 2 ఆకుల మీద మనము పెట్రోలియం జెల్లీ లేదా వ్యాజిలైన్ అనే పదార్థాన్ని పూయాలి. జీర్ణాశయ గోడలు ఏ విధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రక్షించబడతాయి అన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు. దీనికోసము 2 ఆకులను తీసుకోవాలి. ఒక ఆకును దానిపైన పెట్రోలియం జెల్లీ లేదా వ్యాజిలైన్ పూయాలి. రెండవ ఆకు మీద ఎటువంటి పదార్థము పూయకూడదు. మొదటి ఆకు మీద రెండవ ఆకు మీద బలహీనమైన ఆమ్లపు చుక్కలను వేయాలి. అట్లా వేసినప్పుడు మొదటి ఆకు మీద ఆమ్ల చుక్కలు పడినప్పటికీ కూడా
ఆ ఆకుకి ఎటువంటి హాని జరగదు. కానీ రెండవ ఆకు మీద బలహీనమైన ఆమ్లం వేయటం వల్ల ఆ ఆకు మారిపోయినట్లుగా మనము గమనిస్తాము. కారణం ఏంటంటే మొదటి ఆకును ఆమ్లం నుంచి ట్రైపెట్రేడియం జెల్లీ లేదా మైనపు పూత రక్షిస్తుంది. అదేవిధంగా జీర్ణాశయపు గోడల లోపల శ్లేష్మ పదార్థము స్రవించబడటం వల్ల ఈ శ్లేష్మ పదార్థము జీర్ణాశయపు గోడలలో ఊరిన బలమైన ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి జీర్ణాశయపు గోడలను రక్షిస్తుంది. తర్వాతి క్లాసులో ఆహారము జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి ప్రవేశించి ఏ విధంగా జీర్ణ ప్రక్రియకు లోనవుతుందో తెలుసుకుందాం.